అందరికీ నమస్కారం అధ్యక్ష. ఈరోజు మా శాఖ తెరిచిన పుస్తకం అధ్యక్ష. దీనికి గౌరవ మా శ్రీధర్ బాబు గారు కానీ, అక్బరుద్దీన్ గారు కానీ, నరేందర్ గారు కానీ, మా పెద్దన్న ఈటల రాజేందర్ కానీ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చిన అధ్యక్ష. వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆనాటి తరం మహనీయులైన శ్రీ దామోదరం సంజీవయ్య గారు, శ్రీ బివి గురుమూర్తి గారు, శ్రీ కొండ లక్ష్మణ్ బాబూజీ గారు, శ్రీ పివి నరసింహారావు గారు, శ్రీ టి అంజయ్య గారు మన ఉమ్మడి రాష్ట్రంలో మరియు నేటి తరం మన ప్రియతమ తెలంగాణ బాబూజీ శ్రీ కేసీఆర్ లాంటి మహాత్ములు కేంద్రంలో శాఖకు సేవలు అందించినారు అధ్యక్ష. అటువంటి శాఖకు నేను 5 సంవత్సరాలు 5వ బడ్జెట్ ఈ ప్రవేశపెట్టే భాగ్యాన్ని నాకు ప్రసాదించిన మన కార్మిక పక్షపాతి కల్వకుంట్ల చంద్రునికి నా మనసా వాచా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇప్పటిదాకా అధ్యక్ష ఇప్పటిదాకా 30-40 సంవత్సరాల సంధి కూడా ఏ కార్మిక శాఖ మంత్రి కూడా 5వ బడ్జెట్ ప్రవేశపెట్టలేదు అధ్యక్ష. ఫస్ట్ టైం అధ్యక్ష. దానికి చాలా చాలా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, చరిత్రలో ఎప్పుడో రాజులు ఎన్నో ఏండ్లు కష్టపడి కట్టిన కట్టడాలను ఆ తరం కాదు, ఈ తరం కాదు, అన్నీ కాకుండా అందరూ ఆశ్చర్యపోయే విధంగా గత 9 సంవత్సరాల లోపట్నే మన రామచంద్రులు అధ్యక్ష, మన రామ మన చంద్రుడు చల్లని పాలనలో ఎన్నో వండర్స్ చేసిరు అధ్యక్ష. నేను 93లో యూరోప్ పోయిన అధ్యక్ష. అక్కడ 7 వండర్స్ అని ఉండే. ఈఫిల్ టవర్ అని, లండన్ బ్రిడ్జ్ అని, అట్లా 7 వండర్స్, ప్రపంచంలోనే గొప్ప వండర్స్ ఉండే. అసుంటి మన తెలంగాణలో చేసిండు అధ్యక్ష 9 సంవత్సరాలలో. అందులో మన అపర భగీరథుని దీక్ష పట్టుదల ఉదాహరణ అధ్యక్ష. ఒక యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, ఒక అంబేద్కర్ సచివాలయం, అలాగే ఒక అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం, ఒక అమర వీరుల స్మారక కేంద్రం, ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్, అదే మాదిరిగా ప్రపంచంలోనే ఎత్తైన ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ. ఇంకోటి అదృష్టం అంటే ఏంది గుర్తు? నాది అదృష్టం అధ్యక్ష. ఎందుకంటే మన లక్ష్మీ బ్యారేజ్ కరీంనగర్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు భాగంగా అది నేను మంత్రి అయిన కొత్తలోనే సౌత్ ఏషియాలోనే మన అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్టు, అది నా చేతుల మీద పూజ అయింది అధ్యక్ష. నా జన్మ తరించిపోయింది అధ్యక్ష. ఇట్లు చెప్పుకుంటూ పోతే ఈ సెషన్ కాదు, ఈ రాత్రి కాదు, ఎప్పుడు సరిపోదు అధ్యక్ష. అన్ని డెవలప్మెంట్, ఇవన్నీ వండర్స్ అధ్యక్ష. చరిత్రలు నిలిచిపోయేటి అధ్యక్ష. సచివాలయం అంటే సెక్రటరియట్ అంటే మామూలు విషయమా అధ్యక్ష? కాళేశ్వరం అంటే మామూలు విషయమా? ఇవన్నీ కూడా మాయంలో జరిగినందుకు ఒప్పుకోవడం గర్వకారంగా ఉంది అధ్యక్ష. ఇవన్నీ మా కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల, మా కార్మికుల కృషితోటి అధ్యక్ష. ఇవన్నీ కూడా మా కార్మికుల కృషి ఉన్నది అధ్యక్ష. కాబట్టి ఒక యజ్ఞంలో నేను కూడా భాగస్వామి అయినందుకు ఎంతో అదృష్టవంతుని అధ్యక్ష. ఇప్పుడు దేవుని జపం చేస్తూ కొంతమంది పెద్దలు మనుషులకు ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. మనం ఈ రామచంద్రుల పరిపాలనలో త్రేతాయుగంలో మళ్ళీ షురు అయింది అధ్యక్ష. రామరాజ్యం అంటే ఇట్లుంటుంది అట్లుంటుంది అని వినడం అధ్యక్ష. రాముడంటే
మనం ఫోటోలనే చూసినాం అధ్యక్ష. సాక్షాత్తు రామరాజ్యం అంటే అప్పుడు రాముడు ఏలిన రాజ్యం అని మనం విన్నాం అధ్యక్ష. కానీ సాక్షాత్తు మన తెలంగాణకు ఐటీ రాజ్యం తెచ్చిన ఘనత మన తారక రాముడు అధ్యక్ష. ఒకప్పుడు ఐటీ అంటే చాలా మట్టుకు మా సార్ అన్నీ నాకు కంప్లీట్ చేసేసాడు. నేను అన్నీ చేసుకొచ్చినాయి సగం పడం మా సారే చెప్పేసాడు. సరే ఆయనది నాది కంబైండ్ కాబట్టి, ఆయనది ఇండస్ట్రీ నాది ఫ్యాక్టరీస్ కాబట్టి దగ్గర రిలేటెడే కాబట్టి చెప్పేసాడు. దానికి కూడా ధన్యవాదాలు. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు అధ్యక్ష, ఇప్పుడు తెలంగాణ నంబర్ 1 అధ్యక్ష. ఇప్పుడే మా బట్టన్న మా దావుస్ పోయి ఏం తెచ్చిండు అంటే ఇవన్నీ కూడా మేమే తెచ్చినాము, మేమే చేసినాము, ఫౌండేషన్ అంతా మేమే చేసినాము, అప్పుడు మేమే ఇది చేసినామని చెప్తా ఉన్నారు పెద్ద ఎత్తున. ఈ రకంగా మీరు చేయలేదన్న. మీ టైంలో అన్నీ స్కామ్లే అన్న, మా టైంలో అన్నీ స్కీములు అన్న. దావోస్కు పోయి 1000 కోట్లు అధ్యక్ష, 1000 కోట్లు. మొన్ననే 21 కోట్లు, మళ్ళా రాత్రి మహేందర్తో మళ్ళా 1000 కోట్లు, రోజు కోట్లే అధ్యక్ష. 1000 కోట్లు తెచ్చిండు అధ్యక్ష మన రాముడు, 1000 కోట్లు మన రామన్న. ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా బట్టన్న, మా ఈటలన్న బయటికి పోయింది. కానీ 28 రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష మనకు. 28 రాష్ట్రాలలో కూడా ఐటీ మంత్రులు ఉన్నారు అధ్యక్ష. ఏ మంత్రి ఐటీ అన్నా దావోస్కు పోయి, ప్రపంచంలో ఏదన్నా కంట్రీకి పోయి 28 రాష్ట్రాలలో ఏ మంత్రి అయినా మన మంత్రి లెక్క ఇట్లా మల్టీనేషనల్ కంపెనీలు కానీ పెద్ద పెట్టుబడులు కానీ ఎవరైనా తెచ్చిందంటే నేను ఛాలెంజ్ చేస్తాను అధ్యక్ష. నేను ఈ సభలో ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష. ఏ ఒక్కళ్ళైనా చూపించమని వాళ్ళకు, బీజేపీ వాళ్ళని కానీ కాంగ్రెస్ వాళ్ళని కానీ ఒక్క మంత్రినైనా చూపించమను. ఈ రకంగా అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ, యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ప్రపంచంలో ఉన్న అమెరికా తర్వాత అంటే హైదరాబాద్ మల్టీనేషనల్ కంపెనీలకు తెచ్చిన ఘనత మన రామన్న అధ్యక్ష. ఈ ఐటీ కంపెనీలతోటి కొన్ని లక్షల మందికి యువతకు ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష. దానికి తోడు మన కార్మికులకు అధ్యక్ష, యువతకు కార్మికులకు. ఈరోజు మన కార్మికుల అధ్యక్ష, మొన్న కరోనా టైంలో చూసినాం మనం. అసలు కార్మికులు అంటే మనకి ఇంతమంది ఒకనాడు మన తెలంగాణకి వెళ్ళి వాళ్ళ ప్రభుత్వంలో అంత వలసపోదురు. కరెంటు ఉండకపోవు, చిన్న పరిశ్రమలన్నీ బంద్ అవుతుండే, ఎవరికి నీళ్లు ఉండకపోవు, ఏముండకపోవు, ఉపాధి దొరకకపోవు. అంత పక్క రాష్ట్రాలకు పోయి ఉపాధికి పోదురు, వలసపోదురు అధ్యక్ష. మహబూబ్ నగర్కి వెళ్ళి, బాంబేకి వెళ్ళి, ఇప్పుడు సూరత్కి వెళ్ళి. వీళ్ళు పెద్ద గొప్పగా మాది చెప్పింది ఇప్పుడు స్టార్టప్ ఆటోమోడ్. ఇంతమంది కూడా కరోనా టైంలో మాకు కూడా తెలిసింది అధ్యక్ష. ఒక 30 లక్షల మంది కార్మికులు 14-15 రాష్ట్రాలకు వెళ్ళి మన తెలంగాణలో ఉపాధి కోసం వచ్చింది అధ్యక్ష. ఇలా వరి కోయాలన్నా బెంగాల్కి వెళ్ళి వస్తారు అధ్యక్ష. ఎందుకంటే లక్షల ఎకరాల, కోట్ల ఎకరాల పంట పడుతుంది. దేశంలోనే దేశానికి అన్నం పెట్టేది 3 లక్షల మెట్రిక్ టన్నుల మనకు పంట పండింది కాబట్టి అది ఎంత కొయ్యాలంటే బెంగాల్కి వెళ్ళి వచ్చారు. ఇలా పశువులకు పాలు విండాలంటే బీహార్కి వెళ్ళి వస్తున్నారు. ఇట్లా హైటెక్ సిటీలో బిల్డింగ్లు కట్టాలంటే పెద్ద ఎత్తున 15-16 రాష్ట్రాలకు వెళ్ళి 30 లక్షల మంది కార్మికులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా కరోనా టైంలో ఇబ్బంది పడితే మన సీఎం కేసీఆర్ గారు దేశంలో ఉన్న బిడ్డలంతా, మన తెలంగాణ ఉన్న బిడ్డలంతా కూడా మన బిడ్డలు మనం కడుపులో పెట్టుకొని కాపాడాలి అని వాళ్ళందరికీ కూడా ఇళ్ళల్లో సిఎస్ కాడికి వెళ్ళి, ఎమ్మెల్యేల కాడికి వెళ్ళి, అధికారులంతా కూడా, రెవెన్యూ అధికారులంతా కూడా రైల్వే స్టేషన్లలో రాత్రింబగలు ఉండి వాళ్ళకి ట్రైన్లు ఎక్కించి, వాళ్ళకి టికెట్లు పెట్టి, వాళ్ళకి రిటర్న్ టికెట్లు ఇచ్చి, భోజనాలు పెట్టి
పంపించిన ఘనత మన సీఎం కేసీఆర్ కాదా? ఎట్లయితే పోయిందో అదే లెక్క మాకు తెలంగాణనే, మాకు సీఎం కేసీఆరే, మాకు తెలంగాణ అంటే బాగా వచ్చింది, మంచిగా మాకు అన్నిటి కూడా ఉపాధి దొరుకుతుంది, మాకు మంచిగా ధైర్యంగా ఉంటాం, మాకు ఏదన్నా వచ్చినా వాళ్ళు కాపాడుకుంటారు అనేది మా కేటీఆర్ సార్ కూడా వాళ్ళ పెద్ద పెద్ద బిల్డర్ల వాళ్ళ ఆఫీసులకు పోయి వాళ్ళ క్యాంపస్లకు పోయి వాళ్ళకు మందులు ఇప్పించి డబ్బులు ఇప్పించి అన్నీ చేసిన ఘనత కూడా మన రామన్న అధ్యక్ష. ఇది లేబర్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. ఇలా నీ పుట్టినరోజు అధ్యక్ష. మా మా మల్లారెడ్డి గారు మంత్రి గారు మాట్లాడుతుంటే ఇతర రాష్ట్రాలకి వెళ్ళి వచ్చినటువంటి కార్మికులు వాళ్ళ ఊళ్ళో కూర్చొని వింటున్నారు. ఇప్పుడు అక్కడ దాకపోతుంది శబ్దం. ఈరోజు మన భవన కార్మికులు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే మన హైదరాబాద్ మామూలుగా డెవలప్ అయితలేదు. మొత్తం హెడ్ క్వార్టర్స్ ఆఫీసులు అన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయన్నీ కూడా మన హైదరాబాద్కే వస్తున్నాయి. మంచి కమాండ్ కంట్రోల్ ఆఫీస్ ఉన్నది, పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంది, ప్రశాంతంగా వాళ్ళకి మంచిగా ల్యాండ్ బ్యాంక్ కూడా పర్ఫెక్ట్ దొరుకుతుంది, అన్ని పర్మిషన్లు కూడా ఈజీగా దొరుకుతున్నాయి. కాబట్టి దాంతో మా జవహర్ నగర్లో ఒక అయ్యప్ప అని ఉంటాడు అధ్యక్ష. ఆయన ఇన్కమ్ ఎంత గుర్తా? రోజు 1,00,000 రూపాయలు. మళ్ళీ సెంట్రింగ్ మేస్త్రి ఎట్లా సంపాదిస్తుండంటే ఆయన దగ్గర 3,500 మంది సెంట్రింగ్ పనులు చేస్తున్నారు కార్మికులే. అంతమందికి ఉపాధి ఇస్తుంది, అంతమందికి కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. లక్షలు మంచిగా కష్టపడ్డ వాళ్ళకు మన తెలంగాణలకు మంచి అభివృద్ధి చెందుతున్నారు, గొప్ప గొప్పలు అవుతున్నారు అధ్యక్ష. ఈ తారక రాముని ఎంత పొగిడినా సరిపోదు అధ్యక్ష. మనం మొన్ననే ఈ సభలో ఇప్పుడే చూసినాం 2 గంటలు అధ్యక్ష, మొన్న 2 గంటలు అధ్యక్ష. అది ఏం మాట్లాడతాం అధ్యక్ష. అసలు నా జీవితంలో నేను ఈ 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది, నువ్వు ఎప్పుడన్నా చూసినావు బట్టన్నా? నిజంగా చెప్పన్నా, నీ గుండె మీద చేసుకొని చెప్పన్నా, ఇట్లా సుట్టి మంత్రిని ఇట్లా మాట్లాడే రామని చూసినావా? నువ్వు చూడలేదన్నా, చూడలేవు కూడా నువ్వు. మొన్న ఈ సభలో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా అందరం కూడా విన్నాము. నాకన్నా చిన్నవాడు కాబట్టి 110 ఏళ్ళు దీర్ఘ ఆయుష్మాన్ భవ అధ్యక్ష. కొన్ని తరాల ఆదర్శ పురుషుడుగా నిలుస్తాడు అధ్యక్ష. భవిష్యత్తులో తండ్రిని మించిన తనయుడు అవుతాడు అధ్యక్ష. మేము మంచి హృదయంతో కేంద్రానికి సలహాలు సూచనలు ఇచ్చినాం అధ్యక్ష. కానీ ఇంత కక్ష కడతారని కూడా ఊహించలేదు అధ్యక్ష. మేము మన చిన్నప్పుడు చదివిన ఒక సామెత చెప్తా అధ్యక్ష. ఎడారిలో నీరు తాగొచ్చు, ఎడారిలో నీరు తాగొచ్చు, ఇసుక నుంచి చమరు తీయొచ్చు, కుందేటి కొమ్మునైనా సాధించవచ్చు. కానీ ఈ కేంద్ర విధానాలు మాత్రం సమాధాన పరిస్థితులు ఏం సాధ్యమవుతలేదు. వాళ్లకు తగిన బుద్ధి చెప్పవలసిందే అధ్యక్ష. మనమేమో విదేశీ మరియు స్వదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంటే కేంద్ర పెద్దలేమో సొమ్మొక్కడిది సోకొకటిది అని ఎంజాయ్ చేస్తున్నారు అధ్యక్ష. ఉన్న సంపదను వాళ్ళ దోస్తులకు మంచిగా దోచిపెడుతున్నారు అధ్యక్ష. అసలు దొంగలను వదిలిపెట్టి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మా మీద దాడులు అధ్యక్ష. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఐడి దాడులు, సిబిఐ దాడులు. మొన్ననే నువ్వు చూసినావు కదా దాడు. ఒక పేద విద్యార్థులకు విద్యానంద దానం చేస్తుంటే నా మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అధ్యక్ష. ఇంత ఘోరం ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయాలంటే ఈటెల రాజేందర్ మీద చేయి. 5 ఎకరాల్లో ఆయన రాజభవన్ కట్టుకున్నాడు. ఒక వివేక్ మీద చేయి, వెంకటస్వామి వివేక్ మీద చేయి, వాళ్ళ మీద చెయ్యరు అధ్యక్ష. మాసుంటి బోలా బాలోల మనుషుల మీద చేస్తారు అధ్యక్ష. साहब जी, बेचना अपना रिवाज है, बचाना हमारा काम है, धर्म को भी निभाना हमारा काम है.
కొండంతో ఎలుకను పట్టినట్టుగా కేంద్ర పెద్దలు చెప్పేటి ఒకటి చేసి ఒకటి అధ్యక్ష. అభివృద్ధి అంటే అన్నీ అమ్మేయడమేనా? మీ దోస్తులకు కట్టబెట్టడమేనా? నా కార్మికులు రుసురు పోసుకోవడమేనా? ఇంకా మీ దహం తీరనట్లేనా? మీరు 9 సంవత్సరాలు అయింది, 19 లక్షల కోట్లు ఎగగొట్టి మంచిగా ఒక నీరజ్ మోడీ, ఓ విజయ్ మాల్యా, రకరకాల మనుషులు మంచిగా విదేశాలలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీ అండదండలతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. పంచభూతాలను కూడా వదలదు రక్షక వీళ్ళు. మీ దోస్త్ అదానికి రైల్వేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఫ్యాక్టరీలు, ఇన్సూరెన్సులు, బ్యాంక్ సెక్టార్లు అన్నీ అప్పచెప్తే వాడు 10 దినాలల్లో 10 లక్షల కోట్లు ఆవిరైపోయింది అధ్యక్ష. వారి ఆస్తి దేవుడు ఉన్నాడు అధ్యక్ష. ఒకనాడు ప్రపంచంలో నంబర్ 2 ప్లేస్కి పోయిండు. మొన్న ఏమైంది? 10 లక్షల కోట్లు 10 రోజులలో ఆవిరైపోయింది అధ్యక్ష. నేను కూడా అధ్యక్ష పాలమ్మిన, పువ్వులు అమ్మిన, కాయ కష్టం చేసిన అధ్యక్ష. చెమటొడిచిన, హాస్పిటల్ పెట్టిన, మెడికల్ కాలేజ్ పెట్టిన, పేదలకు సేవ చేసిన, యూనివర్సిటీలు పెట్టిన, స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యని ఇచ్చిన, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మా దేవుడి కేసీఆర్ దయతోటి ఇవాళ కార్మిక శాఖ మంత్రి కూడా అయిన అధ్యక్ష. మా శాఖ అభివృద్ధియే భాగంగా ఆయన ఆశన సాధన కోసం కృషి చేస్తున్న అధ్యక్ష. కానీ నాలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఛాయ్ అమ్మిండు, సీఎం అయ్యిండు, పిఎం అయ్యిండు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏమిటంటే మనం నమ్మినాం అధ్యక్ష ఆయన. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లో అమ్ముతున్నాడు, మన సింగరేణి సంస్థలు అమ్ముతున్నాడు. ఆయన ఏది వస్తే అది అమ్మటానికే తయారండి. ఆయన ఛాయ్ అమ్మినట్టు అమ్ముతుండే అధ్యక్ష. ఇంత ఘోరం ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష. మన తెలుగింటి ఆడపడుచున్నది నిర్మలమ్మ, మన తెలుగువారి కోడలు, అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి ఇంత అన్యాయం చేస్తామని మేము ఎప్పుడు ఊహించలేదమ్మా. పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ మన ఊర్లోకి వచ్చి కామారెడ్డి కాను రేషన్ షాపుల ముందు వచ్చి ఫోటో దిగిపోతుంది అధ్యక్ష. మీ ఊర్లోనే అధ్యక్ష. ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఓ సెంట్రల్ మినిస్టర్ నువ్వు, ఇంత ఘోరం మనం చూడలేదు అధ్యక్ష. టిఆర్ఎస్ అంటే చంద్రుడు, బీఆర్ఎస్ అంటే సూర్యుడు. మన ఈ తెలంగాణ గడ్డ ఉద్యమాల అడ్డా అధ్యక్ష. శాంతియుతంగా తెలంగాణ సాధించిన ఆ ఉద్యమ చంద్రుడే ఈనాడు సూర్యుడై ఒక గాంధీజీలాగా, ఒక చగువేర లాగా, ఒక నెల్సన్ మండేలాగా, ఒక సుభాష్ చంద్ర బోస్ లాగా, ఒక భగత్ సింగ్ లాగా బయలుదేరాడు అధ్యక్ష. అప్పటి ఆ చల్లని చంద్రుడు ఆపడమే మీ వల్ల కాలేదు. అప్పటి ఆ చల్లని చంద్రుడినే ఆపడం మీ వల్ల కాలేదు. ఇప్పుడు ఈ మండుతున్న సూర్యుడిని ఆపగలరా? ఆయన కోపాన్ని మీరు చూడగలరా? చూసి తట్టుకోగలరా? కేసీఆర్ దెబ్బకు ఢిల్లీ అబ్బానాలే. చిన్నప్పుడు ఒక సినిమా చూసిన అధ్యక్ష. నేను చాలా సినిమాలు చూసిన అధ్యక్ష. అందులో ఒకటి ముఖద్దర్ కా సికందర్ చూసిన అధ్యక్ష. అందులో అమితాబ్ బచ్చన్ చిన్నగా ఉంటాడు, 8-10 ఏళ్ళు అప్పుడు. అధ్యక్ష వినాలే, మీ బర్త్డే ఇవ్వాలా మీరు బాగా.
అయితే అమితాబ్ బచ్చన్ 8-10 ఏళ్ళు ఉంటాడు అధ్యక్ష. అప్పుడు వాళ్ళ తల్లి చనిపోతుంది. సెక్రటరీ గారు డిస్టర్బ్ చేయకండి జరమ్మా అధ్యక్ష. 8-10 ఏళ్ళు ఉంటాడు ఆ బాబు. వాళ్ళ అమ్మ చనిపోతుంది. బొందలగడ్డ కాడ పిల్లాడు ఒక్కడే ఏడ్చుకుంటూ వస్తాడు, నాకు ఎవ్వరు లేరు అని ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. అప్పుడు ఆ బొందలగడ్డల ఒక ఫకీర్ ఆయన వస్తాడు, ఖాదర్ ఖాన్. అప్పుడు వచ్చి బేటా హుడ్ లేవు, నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, ముందుకు పో, ఎవరికి భయపడకు అని ఒక డైలాగ్ చెప్తాడు అధ్యక్ష. తక్దీర్ తెరే కద్మే రహతో ముకద్దర్ కా భాషా బనేగా అంటాడు అధ్యక్ష. తక్దీర్ తెరే కద్మే రహతో తప్పకుండా నువ్వు గ్యారంటీగా సీఎం అవుతావు అధ్యక్ష. రామన్న మన సార్ పిఎం అవుతాడు అధ్యక్ష. మినిస్టర్ గారు ఇంకా నా శాఖ గురించి అధ్యక్ష ఇంకా 3 ఉన్నాయి, దయచేసి అదే ఇంకా నా శాఖ కోసం వచ్చేసిన అధ్యక్ష. 5 ప్రధాన విభాగాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో కార్మిక ఉపాధి కల్పన మరియు శిక్షణ కర్మాగారాలు, బాయిలర్సు, కార్మిక బీమా విభాగాలతో పాటు మా కార్మిక సమస్యల పరిష్కారానికి 8 లేబర్ కోర్టులు కూడా ఉన్నాయి అధ్యక్ష. తోపుడు బండి వ్యాపారి, ఇంట్లో పనిచేసే మనిషి, కూలీ నాలి చేసే ప్రతి వ్యక్తికి నుంచి కూడా మొదలు దవాఖానలో, ఫ్యాక్టరీలలో, ఐటీ కంపెనీలలో కార్మికుల కర్షక వేతనాల, జీవుల మరియు ఉద్యోగుల క్షేమమే మా లక్ష్యం అధ్యక్ష. దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో మన రాష్ట్రం కార్మిక విభాగం అత్యంత పారదర్శకంగా మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్లో బిజినెస్ల అమలులో 3వ స్థానం ఉన్నాం అధ్యక్ష. మా కార్మిక శాఖ ఎప్పటికప్పుడు యూనియన్ మరియు మేనేజ్మెంట్లకు మీటింగ్లకు పెట్టి పారిశ్రామిక విధానాలను కాదు, ఉద్యోగుల ఇతర సమస్యలను కూడా పెద్ద ఎత్తున సాల్వ్ చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పటి వరకు 27 లేబర్ లాస్ ప్రకారం మా కార్మిక శాఖ ద్వారా పారిశ్రామిక శాంతి వేతనాలు మరియు భద్రత, సంక్షేమం, పని గంటలు, సెలవులు, తనిఖీలు, బోనసు మరియు గ్రావిటీలు మొదలైన వాటిని అమలు చేస్తున్నాం అధ్యక్ష. మన ప్రియతమ ఐటీ మంత్రి కేటీఆర్ గారి సారథ్యంలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అత్యంత పారదర్శకంగా టీఎస్ఐ పాస్తో అనుసంబంధం చేశాం అధ్యక్ష. ఈ సంస్కారం వల్ల ఏ వ్యాపారి మరియు యజమాని అయినా మా శాఖలో సులభంగా లైసెన్స్ మరియు రెన్యువల్స్ ఈజీగా చేసుకోవచ్చు అధ్యక్ష. దుకాణాలు మరియు సంస్థలు ఎవరైనా రిజిస్ట్రేషన్ కోసం ఒకే దరఖాస్తు ఫామ్ను అందించడానికి మరియు వాణిజ్య లైసెన్స్ జారీ చేయడానికి లేబర్ డిపార్ట్మెంట్ పోర్టల్ను జిహెచ్ఎంసి, సిడిఎంఏ మరియు పంచాయతీరాజ్ కమిషనర్ వెబ్ పోర్టల్తో అనుబంధం చేశాం అధ్యక్ష. ట్రాన్స్పోర్ట్ మరియు నాన్ ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రైవర్లకు, హోంగార్డులకు మరియు జర్నలిస్టులకు మిత్రులకు మరో 5 సంవత్సరాల పాటు 5 లక్షల బీమా పథకాన్ని కూడా ఏడాది ఆగస్టు దాకా పొడిగించాం అధ్యక్ష. ప్రస్తుతం 10,57,205 మంది ట్రాన్స్పోర్ట్ మరియు నాన్ ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రైవర్స్, 18,000 మంది హోంగార్డ్స్లు మరియు 20,000 మంది జర్నలిస్ట్ మిత్రులకు కూడా లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష. ఈ పథకం తెలంగాణ వచ్చినాకనే మన ప్రియతమ కార్మిక పక్షపాతి కేసీఆర్ గారి ఆదేశానుసారం ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉంది అధ్యక్ష. భవన నిర్మాణ మండలిలో రిజిస్టర్ అయిన యాక్టివ్గా ఉన్న భవన కార్మికులకు 13,94,701 మంది అధ్యక్ష. ప్రస్తుతం 9 సంక్షేమ పథకాల ద్వారా భవనం మరియు ఇతర నిర్మాణ కార్మికులకు, అంతేకాకుండా వారిపై ఆధారపడ్డ వారి కుటుంబ సభ్యులకు ఆదుకోవడం జరుగుతుంది అధ్యక్ష. పోయిన సంవత్సరం 52,067 మందికి కార్మికులకు లబ్ధి పొందారు అధ్యక్ష. 381 కోట్ల ఆర్థిక సాయం కూడా అందించారు అధ్యక్ష. అంతేకాకుండా రిజిస్టర్స్ కాని కార్మికులకు కూడా ఆదుకుంటున్నాం కూడా అధ్యక్ష. భవన కార్మికులకు ఒకవేళ యాక్సిడెంట్ కానీ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు కానీ 6 లక్షలు అందిస్తున్నాం అధ్యక్ష. అంగవైకల్యం కలిగిన 5 లక్షలు కూడా వరకు, సహజ మరణం చేస్తే ₹1,00,000 వరకు, అంత్యక్రియల కొరకు 30,000, వివాహ కానుక మరియు ప్రసూతి సాయానికి 30,000, అట్లానే రిజిస్టర్ కాకుండా మరణించిన 1,000 మంది కార్మికుల కుటుంబాలకు కూడా ఆదుకుంటున్నాం జరిగింది అధ్యక్ష.
ఈ సదా వేదికగా మన ప్రజాప్రతినిధులు వారి వారి నియోజకవర్గాలు ఎవరైనా ఎలిజిబిలిటీ భవనం మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికులకు రిజిస్ట్రేషన్పై దృష్టి సాధించాలని మరొకసారి కోరుతున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, చైల్డ్ లేబర్ చట్టాన్ని రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేస్తున్నాం అధ్యక్ష. పిల్లలు బడికి పోవాలి, మంచిగా చదువుకోవాలి అని మన ముఖ్యమంత్రి గారు మన ఊరు మన బడి అనే పథకం ద్వారా అన్ని వసతులు కల్పిస్తున్నారు. దానివల్ల చైల్డ్ లేబర్ చాలా ముందుకు పోయిరు అధ్యక్ష. చదువుకుంటే అది స్కూళ్ళకు ఆలు లేదు, సూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నట్టు గొప్పగా అన్ఆర్గనైజేషన్ వర్కర్స్కు రిజిస్ట్రేషన్ కొరకు ఈ శ్రమ్ను మన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది అధ్యక్ష. ఈ ఫోటోల్లో సమోదు చేసుకున్న వారికి 2 లక్షల ప్రమాద బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని నామకరణం కూడా చేశారు అధ్యక్ష. మన రాష్ట్రం కూడా పాపం వాళ్ళకు కొంచెమైనా మంచి పని చేస్తారనుకొని స్పెషల్ డ్రైవ్ చేసి 40,80,000 మందికి కార్మికులకు ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ చేశాం అధ్యక్ష. ఈ శ్రమ ఉత్త శ్రమని అని ఉసూరు అనిపించారు అధ్యక్ష. ₹1 అంటే ₹1 కూడా ఇంతవరకు ఇవ్వలేదు అధ్యక్ష. మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కార్మికుల క్షేమం దృష్టిలో ఉంచుకొని జిల్లాకు ఒకటిగా కార్మిక భవనం కట్టడానికి 33 జిల్లాలలో 33 జిల్లాల్లో కలెక్టర్లకు స్థలం కోసం ఎంపిక పంపించాలని ఆదేశాలను కూడా జారీ చేశాం. చప్పట్లు కొట్టిర్రా 30 కార్మిక భవనాలు. అధ్యక్ష, రాష్ట్రంలో ఇప్పటి వరకు 64 ప్రభుత్వం మరియు 226 ప్రైవేట్ ఐటీఐలు శిక్షణ ఇస్తున్నాం అధ్యక్ష. ఇవే కాక యువత వారి కాళ్ళపై వాళ్ళు నిలబడేలా స్వయంగా ఉపాధి కల్పించడం, దానికి ఐటీఐ స్థాపించాలని మన ప్రియతమ కేసీఆర్ గారి ఆదేశాల అనుసారం మరికొన్ని ప్రభుత్వ ఐటీఐలకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశాం అధ్యక్ష. గట్కేసర్లో బాలికల కోసం ఒక ప్రభుత్వం ఐటీఐ మంజూరు కూడా ఇవ్వడం కాక అధ్యక్ష, ఆ బాలికలకు వసతి నిమిత్తం ఫ్యాకల్టీని మళ్ళీ ప్రొవైడ్ చేయడానికి 7 కోట్లతో పనులు కూడా ప్రారంభించడానికి ఎంతో సంతోషం కలిగిస్తుంది అధ్యక్ష. అలాగే మైనార్టీల కోసం ఒక ప్రభుత్వ ఐటీఐని కూడా కాగజ్ నగర్లో ఏర్పాటు చేశాం. ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి అధ్యక్ష. పోయిన ఏడాదికి సిద్దిపేట, మందమర్రి, వనపర్తిలో ఉన్న ప్రభుత్వ ఐటీఐలకు కొత్త భవనాలు నిర్మించడమే కాక వాటిని ప్రారంభించడం కూడా జరిగింది అధ్యక్ష. అట్లానే ఎల్డబ్ల్యూ నిధుల కింద హాస్టల్ సదుపాయాన్ని కూడా కల్పిస్తూ మరో కొత్త ఐటీఐని కూడా కొత్తగూడెంలో స్థాపిస్తున్నాం అధ్యక్ష. ఆన్ జాబ్ ట్రైనింగ్లో భాగంగా 52 ప్రభుత్వాలు ఐటీఐలకు 62 పరిశ్రమలు ఎంఓయూ కుదిరింది అధ్యక్ష. ఈ ట్రైనింగ్లో భాగంగా విద్యార్థులకు 3 నెలల పాటు పరిశ్రమల శిక్షణ ఇస్తున్నాం అధ్యక్ష. అట్లానే డ్యువల్ సిస్టమ్ అని ట్రైనింగ్ కింద 54 ప్రభుత్వాలు ఐటీఐలు మళ్ళీ 65 పరిశ్రమలకు ఎంఓయూ కింద కుదిరింది అధ్యక్ష. ఈ ట్రైనింగ్లో పరిశ్రమలతో పాటు ఐటీఐ శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. పోయిన ఏడాది కొత్తగా ఎల్ఓటీ స్మార్ట్ సిటీ, ఎల్ఓటీ స్మార్ట్ అగ్రికల్చర్, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ, ఆటో బాడీ పెయింటింగ్ అండ్ మరియు ఆటో బాడీ రిపేర్స్ లాంటి కొత్త కోర్సులకు కూడా ప్రవేశపెట్టాం అధ్యక్ష. మా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా 1,746 జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 26,519 మంది యువతకు ఉద్యోగం కూడా కల్పించాం అధ్యక్ష. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టామ్కామ్ ద్వారా యువతకు చేయూత ఇవ్వడమే కాదు, వారికి విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నాం అధ్యక్ష. 2,800 మంది యువతకు ఇప్పటికే ఖతర్, యుఏఈ, సౌదీ అరేబియా, మలేషియా, కువైట్, ఒమన్ దేశాలకు టామ్కామ్ ద్వారా పంపించడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ ప్రపంచంలో మన యువత నైపుణ్యం తెలియపరచాలని మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మిగతా దేశాల్లోని ఎంబసీలతో సంప్రదించి జరిపిన ప్రస్తుతం జపాన్ మరియు యూకేలతో ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నాం అధ్యక్ష. అయితే మన యువతకు అక్కడ దేశాల ప్రాంతాల భాష ఇబ్బంది కాకూడదని ఇక్కడ వారికి ఆ దేశ భాష మీద పట్టు వచ్చేలా ట్రైనింగ్ పంపించడం అధ్యక్ష. అన్ని దేశాల ఎంబసీలతో మన టామ్కామ్ అధికారులు ఎప్పటికప్పుడు ఆ దేశాల్లో ఉద్యోగాల ఖాళీలను తెలుసుకోవడం కాదు అధ్యక్ష, ఇక్కడ నుండి ఆ దేశానికి వెళ్ళి ప్రతి ఉద్యోగికి అవగాహనతో పాటు భద్రత విషయంలో కూడా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. వారి సేవల నిమిత్తం మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో 24 గంటలు పనిచేసే హెల్ప్ లైన్ సెంటర్ను కూడా మనం ప్రారంభించినాం అధ్యక్ష. ఫ్యాక్టరీస్ అధ్యక్ష, ఫ్యాక్టరీస్లో విభాగంలో రాష్ట్రంలోని 21,495 కర్మాగారాల్లో మొత్తం 12,41,000 కార్మికులకు నిధులు నిర్వహిస్తున్నారు అధ్యక్ష. వారి సంక్షేమం, ఆరోగ్యం, భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష.
ఈ విభాగం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా అంతా ఆన్లైన్ పద్ధతిలో అత్యంత వేగంగా మరియు సరళీకృతంగా రిజిస్ట్రేషన్ కానీ రెన్యువల్స్ కానీ చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి 10,064 ప్లాన్లకు అప్రూవల్గా ఇవ్వడం కాదు అధ్యక్ష, 5,894 కర్మాగారాలకు కూడా రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ మంజూరు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఏర్పడ్డ ద్వారా 1,86,818 మందికి ఉపాధి కలిగిందంటే అదంతా మన యువనేత తారక రామునిది అధ్యక్ష. 2023 సంవత్సరంలో ఈ శాఖ ద్వారా 27,75,00,000 రూపాయల ఆదాయం వచ్చింది. పేరుకే లేబర్ డిపార్ట్మెంట్ కానీ అసలు డబ్బులు నా డిపార్ట్మెంట్. మీరు నమ్మరు అధ్యక్ష, నా తన 1,800 కోట్లు ఎఫ్డీలు ఉన్నాయి అధ్యక్ష మా డిపార్ట్మెంట్లో. చాలామంది మా ఎమ్మెల్యేలు గిట్ట అనుకుంటున్నారు డబ్బులే లేవు. ఇప్పుడే శ్రీధర్ బాబు అన్నాడు నీకు బడ్జెట్ పెంచాలి అది పెంచాలని, ఇప్పుడు ఇందాక సలహాలు ఇచ్చిండు అధ్యక్ష. డబ్బులకు లోటు లేదు అధ్యక్ష నా డిపార్ట్మెంట్లో. బాయిలర్స్ విభాగంలో బాయిలర్ చట్టం 1923లో 400 బాయిలర్ల యొక్క పరికరాల నాణ్యతను ఫిట్నెస్ను ఇక ఒక ఇంచును కూడా వదలకుండా తనిఖీ చేసి అక్కడ పనిచేస్తున్న వారిపై నైపుణ్యం వారి భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ప్రస్తుతం 2,500 రన్నింగ్లో ఉన్న అధ్యక్ష. ఈ విభాగం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా అంతా 2016 నుండి ఆన్లైన్ పద్ధతిలోనే సరళీకృతంగా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన రాష్ట్రంలో 1,200 కొత్త బాయిలర్స్కు మనం 750 స్టీమ్ పైప్ లైన్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 22-23లో 1,900 బాయిలర్లకు సర్టిఫికెట్లను రెన్యువల్స్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. మా విభాగం ద్వారా తెలంగాణ ఏర్పడిన నుండి 4,382 బాయిలర్లు అటెండెంట్ సర్టిఫికెట్లను యువతకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగనే 266 మందికి యువతకు బాయిలర్ ఆపరేషన్ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల మన రాష్ట్రంలో నైపుణ్యతతో పాటు ఉపాధి కలుగుతుంది అధ్యక్ష. 2023లో ఈ భాగంలో 4 కోట్ల ఆదాయం చేకూరింది అధ్యక్ష. ఈ విభాగం కూడా మన రాష్ట్రానికి ఆదాయ శాఖనే అధ్యక్ష. ఇన్సూరెన్స్ మెడికల్ అధ్యక్ష. ఈ విభాగంలో 4 ఆసుపత్రులు, 71 డిస్పెన్సరీలు, 1 ఆయుర్వేదం, 1 హోమియో, 2 డయాగ్నోస్టిక్ కేంద్రాలు, 32 ప్యానెల్ క్లినిక్ల ద్వారా రాష్ట్రంలోని సుమారు 15,64,000 మంది బీమా కలిగిన వ్యక్తులకు మరియు వారి కుటుంబ సభ్యులకు మొత్తం 62,56,000 మందికి వైద్యం సంరక్షణ అందిస్తున్నాం అధ్యక్ష. హుజూర్ నగర్లో మొన్ననే మా కేటీఆర్ సార్ చేతుల మీదుగా ఒక డిస్పెన్సరీని కూడా ప్రారంభించినాం అధ్యక్ష. త్వరలోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆమోదంతో మరో 14 డిస్పెన్సరీలకు కూడా ఆమోదం తెలుపుతున్నామని సగర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే మా కార్మికుల క్షేమం మన ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. ప్రతి బీమా చేసిన ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్క వ్యక్తికి 2,600 చొప్పున మన రాష్ట్రానికి 463 కోట్ల రూపాయలు ఈఎస్ఐ కార్పొరేషన్ నుండి రావాలి అధ్యక్ష. కానీ వాళ్ళు మెలికలు పెట్టి 226 కోట్లు మాత్రం విడుదల చేస్తున్నారు అధ్యక్ష. మన కార్మికుని బీమా చేసిన డబ్బులే మనకి ఇవ్వడానికి 100 మెలికలు పెడుతున్నారు అధ్యక్ష. మనకు సంవత్సరానికి మన ఇన్సూరెన్స్ పైసలు ఒక ఐపీకి 2,600 రూపాయలు వాళ్ళు ఇవ్వాలి అధ్యక్ష. మనం కట్టే ఇన్సూరెన్స్ డబ్బులే కేంద్రానికి, మన డబ్బులే 400 మన ఐపీ నంబర్ ప్రకారం 2,600కు ఒక మనిషికి ఐపీకి 400 కోట్లు రావాలి అధ్యక్ష. వాళ్ళు ఇచ్చేది 226 కోట్లు ఇస్తున్నారు. అంటే 150-175 కోట్లు తక్కువ ఇస్తున్నారు అధ్యక్ష. మన డబ్బులు మనకిస్తేందుకే తక్కువ ఇస్తున్నారు అధ్యక్ష. ఎంత మోసం అధ్యక్ష. వాళ్ళకి లక్షల కోట్లు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళ బ్యాంకులలో, ఎఫ్డీలు ఉన్నాయి కార్మిక శాఖలో ఢిల్లీలో, కానీ డబ్బులు ఇస్తలేరు అధ్యక్ష. కొన్ని వేల కోట్ల రూపాయల దగ్గర భద్ర పెట్టుకున్నారు అధ్యక్ష కార్మికుల పైసలు. అయినా నాచారంలో 24 గంటల అవుట్ పేషెంట్ ఫార్మసీ సెంటర్ను ఏర్పాటు చేసాం అధ్యక్ష. ఈఎస్ఐ డిస్పెన్సరీ లేని చోట ప్రైవేట్ ఆసుపత్రులతో టైఅప్ కూడా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం అధ్యక్ష. మందులు డిస్పెన్సరీలకు తొందరగా చేరేందుకు నాచారం, రామచంద్రాపురం, వరంగల్లో 3 నోడల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసాం అధ్యక్ష. పిఐపి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ కింద రాష్ట్రానికి 100 కోట్ల దాకా నిధులు ఈఎస్ఐ విడుదల చేయాలి అధ్యక్ష. నేను స్వయంగా పర్యవేక్షించి ఇప్పటిదాకా కేంద్ర మంత్రి 19 లెటర్లు కూడా రాసిన అధ్యక్ష. అయినా ఫలితం శూన్యం అధ్యక్ష. మనకు రావాల్సిన వారు ఒప్పుకునేవి ఇంకా విడుదల చేయలేదు అధ్యక్ష. వాళ్ళు విడుదల చేసినా చేయకపోయినా మన కార్మిక పక్షపాతి కేసీఆర్ గారి దయతో మా కార్మికులందరినీ ఆదుకుంటాం అధ్యక్ష.
దాదాపు 7 సంవత్సరాల నుండి నాచారం ఆసుపత్రి పనులు పూర్తి చేయలేదు అధ్యక్ష. అటు 200 పడకల ఆసుపత్రులతో 50 పడకలతోటి ఆర్సీపురం నడుపుతున్నాం అధ్యక్ష. మన నాచారం రామచంద్రాపురం హాస్పిటల్ కార్పొరేట్ స్థాయిలో ఉంటాయి అధ్యక్ష. క్యాన్సర్, కిడ్నీ మరియు డయాబెటిక్ లాంటి క్లినిక్ రోగాలకు సంబంధించిన పేషెంట్లు అందరికీ కూడా మందులను ఇవ్వడానికి నాచారం, వరంగల్ డ్రగ్స్ డిస్పెన్సరీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. అందరికీ మా కాల్ సెంటర్ను ఫోన్ చేసి ఫోన్ వెళ్తుంది అధ్యక్ష. ఆసుపత్రికి వచ్చి ప్రతి ఐపీ ట్రీట్మెంట్కు మందులు తప్పనిసరిగా అందాలని అందుతున్నాయి అధ్యక్ష. ఏ ఒక్కరికి కూడా మందులు అందకపోయినా నా దృష్టికి తేవాల్సిన బాధ్యత మెంబర్ ఫోన్ సభా వేదికగా కోరుతున్న అధ్యక్ష. నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్న అధ్యక్ష. అందువల్ల ఈఎస్ఐ డిస్పెన్సరీలు మళ్ళీ హాస్పిటల్లో మెరుగైన వైద్యం మరియు వారికి ఇతర సేవలు మరింత అందుబాటులోకి వస్తాయి అధ్యక్ష. ప్రతి ఒక్కరు మందుల ఇండెంట్ మరియు ధన్వంతరి ద్వారా ప్రాసెస్ చేస్తున్నాం అధ్యక్ష. దీనివలన సిస్టంలో జవాబుదారితనం మరియు 100% పారదర్శకత వస్తుంది అధ్యక్ష. ఖర్చు చేసిన మొత్తం 100% రియంబర్స్మెంట్ కూడా వస్తుంది అధ్యక్ష. కాంతార సినిమా కూడా మొన్న వచ్చింది అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష. లాస్ట్ ఒకటే నిమిషం. మా దైవం కేసీఆర్ అధ్యక్ష. మా దైవం కేసీఆర్ పంజర్లి సాక్షిగా చెప్తున్నా. ఆయన అనుసరిస్తూ ఢిల్లీ పీఠం బీఆర్ఎస్ వశం అయ్యే వరకు గులిగ కూడా ఉంటాడు. వా, ఇదే నా శపథం అధ్యక్ష. బీఆర్ఎస్ అంటేనే భరోసా, బీఆర్ఎస్ అంటేనే భరోసా. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్. ఢిల్లీకి అవుతాడు రారాజు, మనసున్న మన రాజు. ఇంకోటి, ఒక ఇద్దరు ప్రెసిడెంట్లు అది వలగొడతాం, ప్రగతి భవన్ కడతాం, పలగొడతాం, కూలగొడతాం అని చెప్తున్నారు. వాళ్ళకు సామెత చెప్తా అధ్యక్ష హిందీలా. సార్ తలకాయ ఊపుతలేడు మళ్ళా. వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఎంత దుర్మార్గులు అధ్యక్ష. వాళ్ళను ఆ పదవి మీద అర్షులు గారు అధ్యక్ష. దాన్ని ఒక హిందీలో చెప్తా, ఒక ప్రభావం మీకు. జూతా जूता कितना भी कीमत रहने दो, पैर पे ही पहना जाता, सिर पे नहीं. చెప్పులు ఎంత పిరమైనా సరే, మా జీవన్ రెడ్డి 50,000 లక్ష రూపాయలు పెట్టి చెప్పులు కొంటాడు. అవి ఎంత పిరమైనా సరే మనం నెత్తి మీద పెట్టుకోం అధ్యక్ష, కాళ్ళకే దొరుకుతాం అధ్యక్ష. వాళ్ళది కూడా అదే పరిస్థితి. వాళ్ళని కింద ఉండేటోళ్ళని నెత్తి మీద పెట్టుకుంటే గివే మాటలు మాట్లాడతారు. లాస్ట్ అధ్యక్ష, లాస్ట్. జన్మభూమి ప్రదాత జన్మనిచ్చిన గడ్డ సేవ చేసినట్లే భారత ఒకటిన శని వదిలించడానికి, అసురుల పాలన నుండి విముక్తి ప్రసాదించడానికి అపర భగీరథుడు కాలజ్ఞాని తెలంగాణ జాతిపిత కదిలాడు అధ్యక్ష. మన రామచంద్రులు నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి అధ్యక్ష. మన భారతవరిని మరో రామరాజ్యం చేయాలని ఆ జానకి రామని సభా సాక్షిగా కోరుకుంటున్న అధ్యక్ష. జై